సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, అయితే మనకి రియల్మీ వాళ్ళు రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ చూసుకుంటే మనకి రియల్మీ నార్జో 20 సిరీస్ని అయితే లాంచ్ చేశారు. సో అయితే మనకి సిరీస్లో వీళ్ళు 3 మొబైల్స్ని అయితే తీసుకొచ్చారనమాట. సో నార్జో 20A, నార్జో 20 అండ్ నార్జో 20 Pro. సో అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ 3 మొబైల్స్ గురించి ఫుల్ డీటెయిల్స్, స్పెక్స్తో పాటు వీటి యొక్క ప్రైసింగ్ ఏ విధంగా ఉన్నాయి, వీటి యొక్క సేల్స్ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి, నిజంగా ఈ మొబైల్స్ అనేవి మనకి వాల్యూ ఫర్ మనీనా కాదా, లేకపోతే వీటికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఈ రోజు ఈ వీడియోలో మీతో ఫుల్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, అయితే ఫస్ట్ ఇప్పుడు ఈ 3 సిరీస్లో మనం ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకి రియల్మీ నార్జో 20A అనమాట. సో ఇది వచ్చేసి మనకి 6.5 ఇంచెస్కి సంబంధించిన హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది. సో ఎటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కాదు. సో 720p రెజల్యూషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ నాకు తెలిసి వీళ్ళు ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చుంటే కొంచెం బెటర్ అయితే ఉండేదన్నమాట. సో నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మాత్రం సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పాలికార్బోనేట్ బాడీ అయితే ప్రొడక్ట్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూస్ చేశారు. సో కొంచెం పాత గ్లాస్ ఇది కూడా, ఎందుకంటే మనకి వీళ్ళు బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి మనం దానికన్నా ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయలేం. అంతేకాకుండా మనకి స్క్రీన్ అనేది నార్మల్ రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. సో ఎటువంటి 90 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం కెమెరా గురించి అయితే మాట్లాడుకోవాలి. సో బ్యాక్ సైడ్ మనకి 12 మెగాపిక్సెల్తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో 12 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. సో ఈ బడ్జెట్లో మనం ఈ కెమెరాస్ కన్నా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి అనమాట. సో చాలా కాలం తర్వాత మళ్ళీ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో ఒక మొబైల్ అయితే వచ్చింది. సో ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్. అయితే మనకి బిఫోర్ కొన్ని నెలల క్రితం చూసుకుంటే ఈ ప్రాసెసర్తో మొబైల్స్ అనేవి 8,000 అయితే ఉండేవి. సో బట్ ఇప్పుడు మనకి జిఎస్టీ పెరిగిన తర్వాత 10,000 వరకు అయితే వెళ్ళిపోయినాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వీళ్ళు ఈ ప్రైస్ కేటగిరీలు తీసుకురావడం కొంచెం మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ విత్ ఇన్ ద బాక్స్ మనకి వీళ్ళు 10W ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 18W ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని నా ఫీలింగ్. సో అయితే మనకి మొబైల్ అనేది 2 వేరియంట్లు అయితే లభించబోతుంది. సో 3+32 అండ్ 4+64. సో బేస్ వేరియంట్ ఆఫ్ ప్రైస్ చూసుకుంటే మనకి 8,499 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. సో నాకు తెలిసి రీజనబుల్ అని అయితే చెప్తాను. సో కార్డ్ ఆఫర్స్ వస్తే మీకు అరౌండ్ 7,700 ఆ ప్రైస్ బ్రాకెట్లో అయితే వస్తుంది. సో మీకు ఆ ప్రైస్కి ఖచ్చితంగా ఈ మొబైల్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 665తో వస్తుంది. సో ఇది నా రియల్మీ నార్జో 20A గురించి. అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రియల్మీ నార్జో 20 గురించి అనమాట. సో మిడిల్ బ్రదర్ అనమాట వీడు. సో వీడియో యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇది కూడా 6.5 ఇంచెస్కి సంబంధించిన హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది. సో ఎటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే లేదు. సో నార్మల్ 60 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్ మనకి ఇందులో కూడా ప్రొవైడ్ అయితే చేశారనమాట. సో నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో హెలియో G85 అయితే యూస్ చేశారు. సో ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో G85 అనేది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవాలి. అండ్ రైట్ నెక్స్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే సో యాజ్ యూజువల్ బిల్ట్ వచ్చేసి మనకి పాలికార్బోనేట్ బాడీ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తోనే మనకి బిల్డ్ చేశారనమాట. అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ గురించి అనమాట. సో కెమెరాస్లో ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, సో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ కూడా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు. సో 13 మెగాపిక్సెల్ ఇచ్చుంటే ఖచ్చితంగా ఈ ప్రైస్ బ్రాకెట్లో ఇది ఒక కిల్లర్ అయితే అయ్యేది. సో బట్ ఇక్కడ 8 మెగాపిక్సెలే మనకైతే ఇచ్చారు. అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ గురించి. సో బ్యాటరీ చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ విత్ ఇన్ ద బాక్స్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో 10,500 బడ్జెట్లో మీకు ఇదైతే అవైలబుల్లో ఉంది. సో బేస్ వేరియంట్ వచ్చేసి సో నాకు తెలిసి ఒకవేళ 11,000 మీ బడ్జెట్ అనుకుంటే మేబీ మీరైతే ఈ మొబైల్ని ఒకసారి కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఖచ్చితంగా దీని మీద మీకు కంపారిజన్ వీడియోస్ అయితే వస్తాయి. సో మేబీ టుమారో కానీ, సో డే ఆఫ్టర్ టుమారో కానీ దీని మీద మీకు ఖచ్చితంగా కంపారిజన్ వీడియోస్ అయితే వస్తాయి. అప్పుడు మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఇది హై ఎండ్ మొబైల్ అని చెప్పుకోవాలి. సో నార్జో 20 Pro. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్కి, దీని యొక్క ప్రైస్కి మాత్రం ఖచ్చితంగా చాలా అగ్రెసివ్ అని అయితే చెప్పుకోవాలి. సో స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే డిస్ప్లే చూసుకుంటే మనకి 6.5 ఇంచెస్కి సంబంధించిన ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. సో 1080p డిస్ప్లే. సో మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అయితే బాగుంటుంది. అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. సో ప్రాసెసర్ చూసుకుంటే మనకి హెలియో G95 అయితే యూస్ చేశారు. సో ప్రెసెంట్ ఈ ప్రాసెసర్ అనేది బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ప్రాసెసర్ ఫ్రమ్ మీడియాటెక్ అని అయితే చెప్పుకోవాలి. సో ఎంత పెద్ద హెవీ గేమింగ్ అయినా మనకి చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇంకోటి అయితే మర్చిపోయాను. సో మనకి మొబైల్ యొక్క స్క్రీన్ అనేది 90 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్తో పాటు వైడ్ వన్ ఎలిమెంట్ సర్టిఫికేషన్ కూడా పొందింది. సో మీరు ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ లాంటివన్నీ హెచ్డి క్వాలిటీలో అయితే స్ట్రీమ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. సో మీకు ఈ ప్రైస్ బ్రాకెట్లో చూసుకుంటే
అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ గురించి. సో బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ప్రైమరీ సెన్సర్ 48 మెగాపిక్సెల్, సో సెకండరీ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో వాటర్ డ్రాప్ నాచులో, సో ఇది కొంచెం మంచి విషయం అయితే చెప్పుకోవాలి. సో 16 మెగాపిక్సెల్ అనేది. అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో ఇది ఒక చాలా బిగ్గెస్ట్ మూవ్ అని చెప్పుకోవాలి. సో ఈ ప్రైస్ కేటగిరీలో సో 6000 mAh బ్యాటరీతో పాటు విత్ ఇన్ ద బాక్స్ మనకి వీళ్ళు 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 15,000 బడ్జెట్లో మీకు G95 ప్రాసెసర్తో పాటు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 90 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్ అండ్ 48 మెగాపిక్సెల్ కెమెరా అనేవి నిజంగా చాలా అంటే చాలా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో ప్రైసింగ్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం సో బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 6+64 GB. సో ప్రైస్ చూసుకుంటే మనకి 14,999 రూపాయలు అయితే పెట్టారు. సో నిజంగా చెప్తున్నాను, వాల్యూ ఫర్ మనీ మొబైల్. ఎవరైనా 15,000లో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం సో మీకు డౌట్ అయితే రావచ్చు, సో మనకి ఇదే ప్రైస్ బ్రాకెట్లో రియల్మీ 7 కూడా ఉంది కదా, సో దాని పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో అయితే యూట్యూబ్ మొబైల్స్ని కంపేర్ చేస్తూ మన ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. సో ఆ వీడియో లింక్ మీకు పైన కార్డ్స్ నుండి కింద డిస్క్రిప్షన్లో అయితే వదిలేస్తున్నాను. సో అక్కడ నుంచి వీడియోని అయితే చెక్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా నార్జో 20 సిరీస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి. సో సేల్స్ అయితే మాత్రం మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే అప్డేట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ మొబైల్ ఎప్పుడు సెల్లోకి రాబోతుందో మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అంతేకాకుండా టెక్నాలజీకి సంబంధించిన ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.